ఈరోజు బైబిల్ పట్టుకొని దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాము అంటే కొంతమంది భక్తుల ప్రాణత్యాగం వల్లనే. దేవుని కోసం వారు గడిపిన నిద్రలేని రాత్రులు, ఎన్నో ఉపవాసాలు, ఇంకా మరెన్నో వారు చేసిన త్యాగాలు ఈరోజు మనకు క్రీస్తువారు పరిచయం అవ్వడానికి కారణమయ్యాయి. ఈరోజు మీ ముందు మాలాంటి చిన్నపిల్లలు ఇలా చిన్న వయసులోనే దేవుళ్ళు ఎదుగుతున్నామంటే మా వెనుక కొంతమంది కష్టం ఉంది. తమ్ముడు సంతోష్ మాటల్లో మనందరం ఒకసారి విందామండి. నేను దేవుల్లో ఎలా ఉన్నానో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి. చిన్నప్పటి నుంచి అంటే నా అంగన్వాడీ నుంచి సండే స్కూల్కి చర్చికి మానకుండా వస్తున్నానండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ కూడా చదువుకుంటాను, స్కూల్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటాను, స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటాను, బ్రేక్స్ టైమ్స్ ప్రార్థన చేసుకుంటాను, ఏ తిన్నా ప్రార్థన చేసుకుంటానండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటాను. ప్రతిరోజు మాకు జీకే స్కూల్ ఉంటుందండి. జీకే స్కూల్ అంటే గాడ్ నాలెడ్జ్ స్కూల్. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటానండి. ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు ప్రార్థన చేసుకొని తిరిగి ఉదయాన్నే ప్రార్థనతో స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు నేను తబలా కూడా నేర్చుకుంటున్నానండి. వాకింగ్ చదవడం వచ్చింది, పాటలు పాడటం బాగా వచ్చింది. ఇలా నేను దేవుళ్ళు ఎదగడానికి కారణం నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అలాగే సండే స్కూల్ టీచర్స్ కూడా నన్ను ఎంతగానో నేను ఏదైనా తప్పు చేసేసరికి దేవుళ్ళు నిలబెడతారండి. అలాగే మా పాస్టర్ గారు కూడా నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తారండి. వీళ్ళందరి వల్ల నేను ఇలా ఉన్నానో అందుని బట్టి దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎంతోమంది మోకాళ్ళ ప్రార్థన చేసి ఎన్నో విజయాలు పొందుకున్నారు, అనేకమైన అద్భుతాలు కూడా చేశారు. అలాంటి మోకాళ్ళ ప్రార్థనను చిన్నప్పటి నుండే మా సంఘంలో మా పాస్టర్ గారు మాకు అలవాటు చేశారు. దేవుడు చిన్నపిల్లలైన మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మేము చిన్నపిల్లలమే, మేము అల్లరి చేస్తాము, కొన్నిసార్లు తెలియక పాపాల్లో పడిపోతాము. కానీ ప్రతిసారి మా వెంటుండి మమ్మల్ని తిరిగి దేవుల్లో నిలబెట్టడానికి దేవుడు మాకు దైవజనులను, సండే స్కూల్ టీచర్స్ను, చక్కటి తల్లిదండ్రులను ఇచ్చి మమ్మల్ని ఆయనలో ఎంతగానో ఎదిగిస్తున్నారు. అందుని బట్టి దేవునికే స్తోత్రములు. కాబట్టి ఈరోజు చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ మేమంతా వారిని ఒక పాటతో గౌరవించడానికి ఇష్టపడుతున్నాము. అలాగే మీ జీవితంలో కూడా మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయులు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి సేవకులను గౌరవిస్తూ అందరం కలిసి పాట పాడదామండి. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలను ఇలా విరిచారు. మా ఆత్మలు రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు.
అందరికీ వందనాలు. చాలా అద్భుతంగా ఈ చిల్డ్రన్స్ డే స్పెషల్ ప్రోగ్రాం మరి బిడ్డలు మన మధ్యన వారు ఈ ప్రోగ్రాం చేయటం చాలా సంతోషకరమైన విషయం. ప్రియులారా, మరి చిన్న బిడ్డలకు మొట్టమొదటిగా తల్లిదండ్రులే ప్రాథమిక ఉపాధ్యాయులుగా ఉండాలి. ఇలాగా బిడ్డలను ప్రోత్సహిస్తే